ఓం శాంతి. చాలా మధురమైన డ్రామా కళ్యాణకారి, శుభకారి. డ్రామా అంటే ఫుల్ స్టాప్. డ్రామా అంటే గడిచిపోయింది, ఏదో గడిచిపోయింది. డ్రామా అంటే నవ నూతనమైనటువంటిది. డ్రామా అంటే ఉల్లాసాలని ఇచ్చేటువంటిది అంటూ చాలా చాలా విషయాల్ని బాప్దాదా మన ఎదుటికి తీసుకొచ్చారు. పిల్లలు, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే డ్రామా అనే ఫుల్ స్టాప్ పెట్టండి, అందులో మీకు అంత మంచి ఉంటుంది అని చెప్తూ బాప్దాదా చెప్పిన మహావాక్యాల్ని బాప్దాదా నోటి నుండి అంటే బాప్దాదా చెప్పిన మాటల ద్వారా వినేద్దామా? డ్రామా ఇది చాలా చక్కటి బుక్. సో దీన్ని మనం తెలుగులో అనువాదం చేసాం. మధురమైన పిల్లలు, ఈ అనంతమైన ఆటకు పేరు విభిన్నమైనటువంటి డ్రామా. దీనికి అనేక విశేషతలు ఉన్నాయి. ఏంటవి? అనాది, అవినాశి, కళ్యాణకారి, న్యాయకారి, పేనువలే నడుస్తుంది, ఖచ్చితమైంది, రహస్యాలతో నిండిపోయింది, పరివర్తనశీలమైనది, విచిత్రమైనది, తయారైంది, తయారవుతూ ఉంది, ఖచ్చితంగా 5000 సంవత్సరాలకు ఒక్కసారి పునరావృతమవుతుంది. మధురాతి మధురమైన తన స్థితిని ఏకరసంగా తయారు చేసుకునేందుకు బాగున్నాయి కదా ఈ పాయింట్స్. దీని లోతుల్లో కూడా వెళ్ళిపోదాం. చెప్పుడు మాటల మీద ఎలాంటి విశ్వాసం పెట్టుకోకండి. ఒక్క బాబా చెప్పింది వినండి. పనికిరాని విషయాల్ని ఉండండి. మీరు ఈ కళ్యాణకారి డ్రామాలో ఎవరిని దోషిగా చేయలేరు. ఎందుకంటే ఏదైతే జరగబోయేదేందో అదే అవుతుంది, తయారైపోయింది, తయారవుతూ ఉంటుంది. ఇప్పుడేది తయారు చేసేదేమీ లేదు. అవ్వకూడదు ఏదైనా అయితే చింతించవచ్చు. కావున ఎవరిని దోషిగా చెయ్యలేము. ఈ డ్రామా చాలా సుందరమైన రచన తయారు చేయబడింది. ఏ పిల్లలైతే సాక్షి దృష్టగా అయ్యి డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను చూస్తారో వారి స్థితి తేనె సమానంగా మధురంగా ఉంటుంది. వారు నిరంతరం ఏకరసంగా, స్థిరంగా, కదలకుండా ఉంటారు. ఇది బాప్దాదా 18/1/1995లో చెప్పిన మాట. సాక్షి అనగా నిరంతరం ప్రతి కార్యంను చేస్తూ కళ్యాణకారి వృత్తిలో ఉండేవారు. ఏం జరుగుతున్నా అందులో కళ్యాణం ఇమిడి ఉంది. 15/4/1981లో చెప్పారు. స్మృతి అంటే ఏంటి అంటే దీని గురించి కూడా కొన్ని పాయింట్స్ చెప్పారు. జ్ఞాన మార్గంలో కూడా స్మృతికి చాలా మహత్యం ఉంది కదా. ఎలాంటి స్మృతినో అలాంటి స్థితి ఉంటుంది. ఒకవేళ స్మృతి శ్రేష్టంగా ఉంటే స్థితి కూడా శ్రేష్టంగా అవుతుంది. ఒకవేళ స్మృతి వ్యర్థంగా ఉంటే స్థితి కూడా సమర్థానికి బదులు వ్యర్థంగా అవుతుంది. డ్రామా యొక్క స్మృతి అతి అవసరం. ఒకవేళ డ్రామా జ్ఞానం లేకపోతే కర్మల్లో కింద పైన అవుతారు. ఏ రకరకాల పరిస్థితులు వస్తాయో అప్పుడు డ్రామా జ్ఞానం అతి అవసరం. ఒకవేళ ఈ స్మృతిని మర్చిపోతే అంటే పునాది కదిలితే జీవితం అనే పూర్తి ఏమంటున్నారు భవనమే కదిలిపోతుంది. ఒకవేళ సంగం యుగము కళ్యాణకారి యుగం అని బాబా కూడా కళ్యాణకారి అనే స్మృతి ఉంటే శ్రేష్టమైన స్థితి తయారవుతుంది. ఒకవేళ బయట నష్టం కలిగినా కానీ ఆ నష్టంలో కూడా కళ్యాణం ఇమిడి ఉంది. ఇలాంటి నిశ్చయం ఉందా? డ్రామా జ్ఞానమును అర్థం చేసుకోవడంతో లాభాలు. అవ్యక్త మురళీల నుండి కొన్ని పాయింట్స్, దగ్గరగా 60 పాయింట్స్ ఉన్నాయి. సో వాటిని చాలా జాగ్రత్తగా విందాము. చాలా పాయింట్స్, 1 పాయింట్ 2 పాయింట్ కాదు, 60 పాయింట్స్ ఇవి. స్నేహం కారణంగా అంటే ఫస్ట్ పాయింట్, స్నేహం కారణంగా డ్రామా సైలెన్స్లోకి తీసుకుని వస్తుంది. ఈ సైలెన్స్ని శక్తిని తీసుకొస్తుంది. రెండో పాయింట్, బిందువు పెడుతూ ఉంటే బిందు రూపంలో స్థితి అవుతారు. బిందువు పెడుతూ ఉంటే బిందు రూపంలో స్థితి అవుతారు. మూడో పాయింట్,
ప్రశ్నార్థకం అనగా వంకర దారిలోకి వెళ్లకుండా నిరంతరం కళ్యాణపు బిందువును పెట్టండి. ఫుల్ స్టాప్. ఈ పద్ధతి సహజమవుతుంది, సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. 4వది, ఎవరికైతే ఫుల్ స్టాప్ పెట్టడం తెలుసో వారు పూర్తిగా ఉత్తీర్ణులవుతారు. 5వ పాయింట్, బిందువు పెడితే ఏమవుతుంది? మీరు బిందువు, బాబా బిందువు మరియు వ్యర్థం కూడా బిందువు. ఫుల్ స్టాప్. స్టాప్ కూడా కాదు, ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ పెట్టేశారు కదా. 6వ పాయింట్, త్రికాలదర్శిగా అవడంతో ఫుల్ స్టాప్ పడుతుంది, కొత్తదేమీ కాదు అని అంటే ఫుల్ స్టాప్ పెట్టినట్టే కదా. ఫుల్ స్టాప్ అనగా బిందువు పెట్టడంతో బిందు రూపం సహజంగా గుర్తుకొస్తుంది. 7వ పాయింట్ ఉంది, బాబ్దాదా ఎల్లప్పుడూ అంటారు, అమృత వేళ 3 బిందువుల తిలకంను పెట్టండి. మీరు బిందువు, బాబా బిందువు. ఏదైతే గడిచిపోయిందో, ఏదైతే అవుతుందో అదేమీ కొత్తది కాదు. ఫుల్ స్టాప్ కూడా బిందువే. మళ్ళీ రోజంతా స్థిరంగా కదలకుండా ఉంటారు. 8వ పాయింట్ ఉంది, ఫుల్ స్టాప్ పెట్టేందుకు సహజమైన స్లోగన్ గుర్తుపెట్టుకోండి. ఏదైతే జరిగిందో, ఏదైతే జరుగుతుందో, ఏం జరగబోతుందో అదంతా మన మంచికే. సంగమయుగం అంటే మంచే మంచి, అంతా మన మంచికే. ప్రతి క్షణము మంచినే ఉంది. దీనితో సహజ యోగి జీవితాన్ని అనుభవం చేసుకుంటారు. 9వ పాయింట్ ఉంది, ఏదైనా పరిస్థితి వస్తే క్షణంలో ఫుల్ స్టాప్ పెట్టడంలో స్వయానికి నిరంతరం మొదట ఆఫర్ ఇవ్వండి. నేనే చెయ్యాలి ఇలాంటి ఆఫర్ చేసేవారికి 3 రకాల ఆశీర్వాదాలు లభిస్తాయి. ఫస్ట్ ఆశీర్వాదం, స్వయానికి స్వయమే ఆశీర్వాదాలు లభిస్తాయి. 2వది, బాబా ద్వారా సంతోషం కలుగుతుంది. 3వది, బ్రాహ్మణ పరివారంలో శ్రేష్ఠ ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి మరణించారు అని అంటారా, లేక పొందారు ఏమంటారు? పొందాం కదా. 10వ పాయింట్ ఉంది, మీ సంపద యొక్క జమా ఖాతాను పెంచేందుకు అన్నిటికంటే సహజ సాధనం బిందువు పెట్టడం మరియు పెంచుతూ వెళ్ళండి. మీరు బిందువు, బాబా బిందువు మరియు డ్రామాలో గడిచిపోయింది ఏదో దానిని కూడా బిందువు పెట్టండి. సంపాదనకు ఆధారం బిందువు పెట్టడం. ఏ గుర్తు లేదు, ఎందుకు, ఏమిటి, ఎలా? ప్రశ్నార్థకాల చిహ్నం ఇవన్నీ. ఆశ్చర్యం, వీటి అవసరం లేదు. ప్రశ్నార్థకం యొక్క, ఆశ్చర్యార్థకం యొక్క ఈ చిహ్నాలతో మనకి ఎలాంటి అవసరం లేదు. కేవలం ఫుల్ స్టాప్, బస్. 11వ పాయింట్ ఉంది, ఎవరికైతే బిందువు పెట్టడం వస్తుందో వారు బాబాని ఎప్పుడు మర్చిపోరు. బాబా బిందువు, మీరు బిందువు అంటే అన్నీ గుర్తుకొస్తాయి. ఫుల్ స్టాప్. ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం లేక కామ ఇవన్నీ పెట్టకండి. కేవలం ఫుల్ స్టాప్ పెట్టండి. ఫుల్ స్టాప్ గుర్తు పెట్టడం సహజమే కదా. 12వ పాయింట్ ఉంది, బిందువు పెట్టండి, సంపాదన అయిపోయింది. ఆత్మ బిందువు, బాబా బిందువు, డ్రామా ఫుల్ భాషణ చేస్తారు. ఎప్పుడైతే కార్యంలోకి వస్తారో అప్పుడు మొదట 3 బిందువుల తిలకంను మస్తకంపై పెట్టుకోండి. 14వ పాయింట్ ఉంది, జమా ఖాతాను పెంచుకునేందుకు విధానంను బిందువు పెట్టుకునే దారి. చాలా పొడవైన గీత గీయడం, ప్రశ్నార్థకం యొక్క చిహ్నం పెట్టడం, ఆశ్చర్యార్థకం పెట్టడం. జమా ఖాతాను పెంచుకునే విధానం ఏంటంటే బిందువు పెట్టుకునే దారి. చాలా పొడవైన గీత గీసిన, ప్రశ్నార్థకం యొక్క చిహ్నం పెట్టిన, ఆశ్చర్యార్థకం పెట్టినా అది పొడవైన గీత గీసినట్టు అంట. 15వ పాయింట్ చెప్పారు. బాబ్దాదా మొదటనే అన్నారు, రోజు అమృత వేళ మీకు మీరే 3 బిందువుల యొక్క స్మృతి తిలకంని పెట్టండి. ఒక ఖజానా కూడా వ్యర్థంగా పోవద్దు.
ఇది ఎప్పుడు చేయాలి? అమృత వేళ మీకు మీరే 3 బిందువుల యొక్క స్మృతి తిలకంను పెట్టండి. ఒక ఖజానా కూడా వ్యర్థంగా పోవద్దు. అన్ని వేళలా అన్ని ఖజానాలు జమ అవుతాయి. 16వ పాయింట్ చెప్పారు. ఏవైతే విభిన్న వెరైటీ సంస్కారాల పాత్రను చూస్తూ ఆ పాత్రదారులది ఈ అనంతమైన ఆటలో పాత్ర అనగా ఆట రచించబడింది. ఈ స్మృతిలోకి రావడంతో ఎప్పుడు కూడా స్థితి కదలదు. నిరంతరం ఒకే రకమైన స్థితి ఉంటుంది. 17వ పాయింట్ చెప్పారు. ఆటగా భావిస్తే సంతోషంతో దాటివేస్తారు మరియు యుద్ధం అనుకుంటే అలజడిలోకి వస్తారు మరియు కంగారు వస్తుంది. డ్రామాలో పాత్రధారిగా ఉన్న కారణంగా ఏ దృశ్యం ఎదుటికి వచ్చిన డ్రామా లెక్కతో ఇదంతా ఆట. ఈ స్మృతి మనలో ఉంటే ఏకరసంగా ఉంటారు, వ్యాకులత చెందరు. 18వ పాయింట్ ఉంది. సీట్ పైన సెట్ అయ్యి వెరైటీ డ్రామా యొక్క స్మృతిలో ఉంటూ ఒక్కొక్క పాత్రధారి యొక్క పాత్రను చూడండి. అప్పుడు నిరంతరం సంతోషంగా ఉంటారు. నోటి నుండి వాహ వాహ వస్తుంది. వాహ్ మధురమైన డ్రామా, ఆహా. ఇది పరీక్షను ఫేస్ చేయడం అంటే ముందుకు వెళ్ళటం అనగా సంపూర్ణతకు అతి సమీపంగా ఉండటం. 24వ పాయింట్ ఉంది. ప్రశ్నార్థకం అనే గుర్తు సమాప్తి చేసి మరియు ఫుల్ స్టాప్ పెట్టండి. అప్పుడు తరగతి మారుతుంది అనగా పరీక్షలో ఉత్తీర్ణులవుతారు. ఫుల్ స్టాప్ పెట్టేవారు ఫుల్ పాస్ అవుతారు. బాబాయ్ ఏమన్నారు? ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళు ఎప్పుడు కూడా ఫుల్ పాస్ అవుతారు. ఎందుకంటే ఫుల్ స్టాప్ అంటే బిందు రూప స్థితి. 25వ పాయింట్ ఉంది. విఘ్నాలు రావడం అనేది డ్రామాలో ఆది నుండి అంతిమం వరకు రాసి ఉంది. ఈ విఘ్నాలు కూడా అసంభవం నుండి సంభవం యొక్క అనుభవం చేయిస్తాయి. 26వ పాయింట్ ఉంది. ఏదైతే జరుగుతుందో అది చాలా మంచిది. ఈ కఠినమైన లెక్క శక్తిశాలిగా చేస్తుంది, సహన శక్తిని పెంచుతుంది. 27వ పాయింట్ ఉంది. ఎవరు ఎంతగా ముందుకు వెళ్తారో వారికి తుఫాన్లు కూడా అన్నిటికంటే క్రాస్ చేయాల్సి ఉంటుంది. కానీ తుఫాన్లుగా అనిపించవు, కానుకగా అనిపిస్తాయి. ఆ తుఫాన్లు కూడా గిఫ్ట్గా మారుతాయి. అనుభవిగా చేసేందుకు కానుకగా అయిపోయింది కదా. 28వ పాయింట్ ఉంది. రమ్మని ఆహ్వానించండి, ఇది కానుక. ఎక్కువలో ఎక్కువ కానుక లభిస్తుంది. ఇందులో ఏమిటి? సంపూర్ణ మూర్తిగా అవ్వాలనంటే శుతి దెబ్బలు పడాలి. శుతి దెబ్బలు తిని సరే. ఎవరైతే ఎల్లప్పుడూ డ్రామా రహస్యంను 3 కాలాల గురించి తెలుసో వారు సంతృప్తిగా ఉంటారు. 31వ పాయింట్ ఉంది. ఎవరైతే సాక్షిగా చూస్తారో వారు ఎప్పుడూ ఓటమి గెలుపుల దృశ్యంను చూస్తూ కదలరు, సదా ఏకరసంగా ఉంటారు. డ్రామా గుర్తుంటే సదా ఏకరసంగా ఉంటారు. డ్రామాని మర్చిపోతే కదిలిపోతారు. ఒకవేళ డ్రామా అని అప్పుడప్పుడే గుర్తుంటే రాజ్యం కూడా అప్పుడప్పుడే చేస్తారు. ఒకవేళ సాక్షిగా అప్పుడప్పుడే ఉంటే స్వర్గంలో కూడా తోడు కూడా అప్పుడప్పుడు ఉంటారు. 32వ పాయింట్ ఉంది. అన్ని వేళలా శుభచింతకులుగా ఉండడంతో నిరంతరం సాక్షిగా ఉంటారు. సాక్షిగా అనగా ఇప్పుడు కూడా తోడు మరియు భవిష్యత్తులో కూడా తోడు. 33వ పాయింట్ ఉంది. నిరంతరం సాక్షి స్థితి అయ్యి ప్రతి పాత్రను అభినయించినట్లయితే ఎప్పుడు కూడా ఏ పాత్రలో కదలరు, కానీ అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు. 34వ పాయింట్ ఉంది. సాక్షితనం అనే సీట్ పైన కూర్చొని డ్రామాను చూసినట్లయితే చాలా మజా వస్తుంది. వాహ్ డ్రామా వాహ్, వాహ్ డ్రామా వాహ్ అంటూ ఈ పాటను పాడుతూ ఉంటారు. సాక్షి స్థితి అంత గొప్పగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం ఉన్నా మంచం పైన పడుకున్నా కానీ సేవ చేయవచ్చు. 35వ పాయింట్. సాక్షితనం యొక్క స్థితి నిరంతరం డబల్ హీరోగా చేస్తుంది.
ఒకటి హీరో సమానంగా చేస్తుంది మరియు హీరో పాత్రధారిగా కూడా చేస్తుంది. సాక్షి స్థితి సహజ పురుషార్థాన్ని అనుభవం చేయిస్తుంది. 36వ పాయింట్ ఉంది. ఎందుకంటే చివరిలో ఎప్పుడైతే నలువైపుల అలజడి ఉంటుందో ఆ సమయంలో సాక్షి స్థితిలోనే విజయాన్ని పొందగలుగుతారు. 37వ పాయింట్ ఉంది. ఎవరైతే సాక్షి స్థితి అవుతారో వారే సదా సుఖ సాగరుడిలో ఇమిడిపోతారు. 38వ పాయింట్ ఉంది. బాప్దాదా ఏం కోరుకుంటారు? పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేస్తారు కదా, ఒకరినొకరు అడుగుతారు కదా బాప్దాదా ఏం కోరుకుంటున్నారు అని. బాప్దాదా అయితే ఇదే కోరుకుంటారు కదా, క్షణంలో బిందువు పెట్టడం. 39వ పాయింట్ ఉంది. ఒక్క పదం డ్రామా అని గుర్తుకొస్తే ఈ పదం ఆధారంతో హై జంప్ చేస్తారు. ఇందులో కొన్ని రోజులు లేక నెల పట్టవచ్చు, లేక ఒక సెకండ్ కూడా పట్టవచ్చు. 40వ పాయింట్ ఉంది. 3 కాలాల గురించి తెలుసు. అందులో స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఎందుకు అయ్యిందో తెలుసు. పరీక్ష అంటే ముందుకు తీసుకువెళ్ళడానికి. రెండోది ఏమైంది, కొత్తదేమైతే కాదు, ఏమైంది అనేది ప్రశ్ననే కాదంట. మూడోది ఎలా అయింది, మాయ దృఢంగా చేయడానికి వచ్చింది, వెళ్ళిపోయింది. అందుకే ఎందుకయింది, ఎలా అయింది, ఏమైంది, ఈ ప్రశ్నలే కాదు. 41వ పాయింట్ ఉంది. కర్మాతీత ఆత్మ ఆలోచిస్తుంది. ఏదైతే జరుగుతుందో అది మంచిది, నేను మంచివాడినే, బాబా మంచివాడే, డ్రామా కూడా మంచిదే. ఇది బంధనంను కత్తిరించడానికి కత్తిరలాగా పనిచేస్తుంది. బంధనం తొలగిపోతే కర్మాతీతంగా అయినట్టే. 42వ పాయింట్ ఉంది. సమర్పణం కారణంగా బుద్ధి ఎప్పుడు తేలికగా ఉంటుంది. బుద్ధి పైన భారం ఉండదు, మనసు నిశ్చింతగా ఉంటుంది. ముఖం పైన ఎల్లప్పుడూ నిశ్చింత చక్రవర్తి యొక్క చిహ్నము స్పష్టంగా కనిపిస్తుంది. 43వ పాయింట్ ఉంది. ప్రసన్న చిత్తంగా ఉన్న డ్రామా జ్ఞానం ఉన్న కారణంగా సదా ప్రసన్నంగా ఉంటారు, ప్రశ్నలు అనేవి వెయ్యరు. 44వ పాయింట్ ఉంది. ప్రసన్న చిత్తమైన ఆత్మ సైలెన్స్ శక్తితో విషయం చెడ్డదైనా, సంబంధాలు బాగోకున్నా, సంబంధంలో చెడు అనుభవం అవుతున్నా కానీ ఆ చెడును కూడా మంచిలోకి పరివర్తన చేసి స్వయంలో ధారణ చేస్తారు. మరియు ఇతరులకు కూడా తన శుభభావనతో, శ్రేష్ఠ సంకల్పాలతో చెడును మంచిగా ధారణ చేయడానికి శక్తినిస్తారు. 45వ పాయింట్ ఉంది. సంతుష్టత అనేది బాబా నుండి మరియు సర్వుల నుండి ఆశీర్వాదాలని ఇప్పిస్తుంది. సంతుష్టి ఆత్మ సమయం అనుసారంగా స్వయం తనని తాను మరియు బాబా మరియు సర్వుల ఆశీర్వాదాల యొక్క విమానంలో ఎగురుతున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఆశీర్వాదాల వారికి విమానం ఎల్లప్పుడూ తనను తాను విమానంలో ఎగురుతున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఆశీర్వాదాలు ఎప్పుడు అడగరు, కానీ ఆశీర్వాదాలు వాటికవే వారు ముందుకొస్తాయి. అలాంటి సంతుష్టమని అనగా సిద్ధి స్వరూప తపస్వీలు. ఇందులో 46వ పాయింట్ ఉంది. పుణ్యకర్మలు అనగా అవసరమైన సమయంలో ఏ ఆత్మకైనా సహయోగిగా అవ్వటం అనగా పనికి రావటం. అందులో కొన్ని ఇలాంటి పుణ్యాత్మ విశ్వరాజ సింహాసనాధికారిగా అవుతుంది. 47వ పాయింట్ ఉంది. ఇతర విషయాల్లోకి వెళ్ళటం, ఇతరుల్ని చూడటం అంటే పడిపోవడం, బాబాను చూడటం, బాబాది వినడం అనగా ఎగరడం. 48వ పాయింట్ ఉంది. త్రికాలదర్శి సదా డ్రామా జ్ఞానపు స్మృతితో ప్రతి విఘ్నాన్ని కొత్తదిగా భావించడు. కొత్తదేమీ కాదు, చాలా పాతది. 49వ పాయింట్ ఉంది. త్రికాలదర్శి ఆత్మ ఎప్పుడూ నిశ్చింతగా ఉంటాడు, ఎందుకంటే మా విజయం ఉండనే ఉంది అని నిశ్చయం ఉంటుంది. 50వ పాయింట్ ఉంది. ఇలాంటి నిశ్చయ బుద్ధి నిరంతరం సంతోషంగా ఉంటాడు, నిశ్చింతగా ఉంటాడు, ఎందుకంటే చింత అనేది సంతోషాన్ని పోగొడుతుంది. కాబట్టి నిశ్చింతగా ఉంటే సంతోషం అనేది సదా ఉంటుంది.
51వ పాయింట్ ఉంది, సంగం యుగం యొక్క ప్రతి క్షణం చాలా మంచిది, ఈ నిశ్చయంతో సహజయోగిగా కండి. 52వ పాయింట్ ఉంది, కళ్యాణకారి బాబా లభించాడు, అంతా కళ్యాణమే కళ్యాణం అని సదా ఈ స్మృతి పెట్టుకోండి. బాబాను అయితే విశ్వ కళ్యాణకారి, మరి మీరు కూడా మాస్టర్ విశ్వ కళ్యాణకారి. ఎవరైతే విశ్వ కళ్యాణం చేస్తారో వారికి అకళ్యాణం అనేది జరగనే జరగదు. 53వ పాయింట్ ఉంది, ఏదైతే జరుగుతుందో అది మంచిదే, ఏదైతే జరగబోతుందో అది ఇంకా చాలా 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 మంచిది. ఈ స్మృతి నిరంతరం ముందుకు తీసుకుని వెళ్తుంది. 54వ పాయింట్ ఉంది, మళ్ళీ మళ్ళీ శ్రేష్ఠ కర్మల కోసం డ్రామా యొక్క స్మృతి కావాలి. 55వ పాయింట్ ఉంది, డ్రామా యొక్క జ్ఞానం ఉంటే స్థిరంగా కదలకుండా ఉంటారు, డ్రామా యొక్క జ్ఞానం లేకపోతే కదిలిపోతారు. 56వ పాయింట్ ఉంది, అనేక సార్లు విజయుణ్ణి ఈ స్మృతితో సదా సమర్థులుగా ఉంటారు. 57వ పాయింట్ ఉంది, ఎప్పుడైతే అయ్యో అయ్యో అనే దృశ్యం వచ్చేటప్పుడు ఆహా ఆహా అనండి, అప్పుడు దృశ్యం కూడా మారిపోతుంది, మీరు కూడా మారిపోతారు. 58వ పాయింట్ ఉంది, పెద్ద బాధ్యతలో కొంత భారం తగ్గినా చాలా మంచిదా లేక బాగోదా, అయ్యో అయ్యోనా, ఏమంటారు? 59, తుఫాన్లను కానుకగా భావిస్తే లేక అనుభవం చేసుకుంటే దానితో ఉల్లాసం ధైర్యం అధికంగా పెరుగుతుంది, ఇది ఉన్నతి కళ్ళకు గుర్తు. 60వ పాయింట్కి వచ్చేస్తాం, లాస్ట్ పాయింట్, ఏదైతే డ్రామాలో ఉందో